దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ దేవిషన్నో ద్రవిణాధారాసతే దీర్ఘమాయు నమస్కారా సమర్పయామి స్వస్తివం కర్మాస్తు కర్మ సిద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు వే సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు బాహవ్యాధివృద్ధిరస్తు సర్వసంపదస్తు ఇష్ట సంపదస్తు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు. తాడేపల్లి పట్టణంలోని కోతిబొమ్మ సెంటర్లో లక్ష్మీ సాయి మందిరు మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మరి అమ్మవారి దసరా ఉత్సవాలు ప్రారంభమైనవి. దీనిలో మరి భవానీలు అలాగే ఉత్సవ కమిటీ మెంబర్లు అలాగే లక్ష్మీసాయి మందిర్ కమిటీ అందరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో అమ్మవారి దసరా ఉత్సవాలు భారీ ఎత్తున చేయాలని సంకల్పించి ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు కూడా అనేక కార్యక్రమాలు మరి ఇక్కడ జరుగుతాయి. అలాగే యాగశాల ఏర్పాటు జరిగింది, ఋత్వికులు రావడం కూడా జరిగింది. మరి వేద పండితులు కూడా ఆధ్వర్యంలో మరి పూజలు జరుగుతున్నాయి. దీనికి మరి అందరూ కూడా సహకరించి భక్తులు మరి ఈ పూజా కార్యక్రమాలని మరి దిగ్విజయం చేయాలని, అందరూ కూడా మరి అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అలాగే మరి మీరు అందరూ కూడా ఇక్కడ ఈ కోతిబొమ్మ సెంటర్ ఏరియాలో ఉన్న తాడేపల్లి పట్టణంలోని ప్రజలు భక్తులు అందరూ కూడా దీంట్లో పాల్గొని దసరా ఉత్సవాలని కోతిబొమ్మ సెంటర్లో జరిగే మరి శరణావతి ఉత్సవాలని జయప్రదం చేయాలని విజ్ఞప్తి. మన కోతిబొమ్మ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ సాయి మందిరం వద్ద శ్రీ సాయి మరియు శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు 3/10/2024 అనగా గురువారం ఈ రోజు నుండి 12/10/2024 స్థిరవారం వరకు కూడా మన లక్ష్మీ సాయి మందిరం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరపబడుతున్నాయి. ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనం, రక్షాబంధనం, అలాగే నవగ్రహ మండప ఆరాధనలు, సూర్య నమస్కారాలు, అలాగే పరమేశ్వరికి ఏకాదశి రుద్రాభిషేకం, అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, సాయంత్రం 4:30 నుండి అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి శతకమల హోమం, దుర్గా హోమము, అలాగే మంజుసూక్త ఆంజనేయ హోమము, అలాగే సాయి హోమం, దత్తాత్రేయ హోమం, అలాగే నవగ్రహ నక్షత్రపూర్వక హోమం, మృత్యుంజయ హోమములు జరపబడును. తదనంతరం బాబావారికి అమ్మవారికి కూడా సప్తహారతులు, దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రోష్పాలు జరపబడును. కావున భక్తులందరూ కూడా వేయించేసి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం సేకరించి బాబావారి అమ్మవారి కరుణా కృపాకక్షల పాత్రలు కాగాలని ఆశిస్తున్నాం. పూజా కార్యక్రమం జరపబడును. ఆడవాళ్ళందరూ కూడా వేయించేసి కుంకుమ పూజా కార్యక్రమం పాల్గొస్తుందిగా కోరుతున్నాము. అలాగే సరస్వతి అవతార రోజు, మూల నక్షత్రం రోజు చదువుకునే విద్యార్థులందరూ కూడా సరస్వతి పూజా కార్యక్రమం జరపబడును. అందరికీ కూడా పెన్నులు, పుస్తకాలు కూడా ఆలయ ఉత్సవ కమిటీ వారు అందరూ కూడా పంచిపెడతారు. అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విద్యార్థులకు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మీ సాయి మందిరం ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఇక్కడ అత్యంత ఆనందోత్సాహాలతో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ జగన్మాత అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, అందరినీ ఆశీర్వదించాలని, అందరికీ మంచి జరగాలని ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఉత్సవ కమిటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున తాడేపల్లిగూడెం కోతిబొమ్మ సెంటర్ దగ్గర ఉన్న సాయిబాబా గుడి దగ్గర శ్రీ లక్ష్మీ సాయి మందిరం కమిటీ వారు
మరియు ఉత్సవ కమిటీ వారు ఈ రోజున ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఒక భక్తిభావంలోకి తీసుకెళ్ళి భక్తిభావం కల్పించడానికి మంచి ఆలోచనగా ఈ రోజున ఈ కార్యక్రమం. నమస్కారం సమర్పయామి. మల్లారు నక్షత్రం వేయింటున్నామా తాంబూలాలు సకలోపచార నమస్తే భవాయ చంద్రచూడాయ నికుడాయ గుణాత్మనే కాళకాళాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ వేదాయ మల్లినాథాయ మంగళమంగళవాడ వెంకటరమణ గోవింద గోవింద హరణమయ శంకర గోవింద గోవింద. నమస్కారం సమర్పయామి. దండం పెట్టుకోండి అన్న అందరూ కూడాను. నమస్కారం. అక్షంతలో పువ్వులు తీసుకోండి, హారతి తీసుకోండి అన్న. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజితమయాం శ్రీరంగధామీశ్వరి నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, మెడలో దండలు వేసినమమ్మ, మెండుగా మమ్ము దీవించరావమ్మ. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, మెడలో దండలు వేసినమమ్మ, మెండుగా మమ్ము దీవించ